చేతుల్లోనే ఉంటుంది. బిగ్ బాస్ విన్నర్ అయినా, బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్ వెనక తీసుకోవాలన్నా, బిగ్ బాస్ అన్ఫేర్ ఎలిమినేషన్ నుంచి రీఎంట్రీ రావాలన్నా ఎవ్రీథింగ్ మన చేతుల్లో ఉంటుంది. మనం అనుకున్నదే జరగద్ది. ఎందుకంటే జనాలు చూడాల్సిందే ఏ షోనైనా, జనాలు ఆదరిస్తేనే డబ్బులు రావాల్సిందే, జనాలు ఆదరిస్తేనే సూపర్ డూపర్ హిట్లు అవ్వాల్సిందే, లేకపోతే నిల్ డెస్పరానో అవ్వాల్సిందే ఏ షో అయినా. ఒకటే మాట చెప్తున్నాను, కొంతమంది మూర్ఖులకు కూడా సమాధానం చెప్తాను ఈ వీడియోలో. దాంతోపాటుగా ఒకటే మాట, ఈ వీడియోకి ఏదైతే లైక్ ఉందో అది నార్మల్ లైక్ కాదు, శ్రీజ రీఎంట్రీ బటన్. That was quick. Just open the Jio Payments bank account in అండ్ శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ బటన్. అది ఎన్ని వేల మంది దాన్ని లైక్ కొడితే దానికి అంత సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇది ఎవరికి రీచ్ అవ్వాలో, ఎవరి దాకా వెళ్ళాలో, ఎవరు డెసిషన్ చేంజ్ చేసుకోవాలో అక్కడ దాకా రీచ్ అవుద్ది వీడియో. రీచ్ చేయేలాగే నేను మాట్లాడతాను. మీరు చేయాల్సింది ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కింద కామెంట్స్ చేయండి. అండ్ అందరూ క్వశ్చన్ చేయండి, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి. ఇది అందరికీ రీచ్ అవ్వాలి. అందరూ క్వశ్చన్ చేస్తేనే ఆటోమేటిక్గా ఆ డెసిషన్ అనేది చేంజ్ అవుద్ది. దీని వెనక భారీ కుట్ర ఉంది అన్న ఫీలింగ్ నాకు అనిపించింది. దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడతాను. మీకు అనిపించలేదు అన్ఫేర్ ఎలిమినేషన్ అని? కొంతమంది మూర్ఖులు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే, అరే శ్రీజ అంటే 90% ఆఫ్ పీపుల్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని గొంతెత్తున్నారు. అరే అది అన్ఫేర్ రా, అన్ఫేర్ రా, అన్ఫేర్ రా అనేసి క్లియర్గా నిన్న వీడియోకి 34,000 లైకులు వచ్చాయి. దాంతోపాటుగా 11,000 కామెంట్స్ వచ్చాయి నిన్న వీడియోకి అన్ఫేర్ అని పెట్టిన దానికి. అన్ని వేల మంది, అన్ని లక్షల మంది సపోర్ట్ చేస్తుంటే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఒక 10% మెంబర్స్ పోతే పోయిందిలే. అరే నాయన, శ్రీజ అనే పర్సన్ కోసం ఇప్పుడు ఆదిరెడ్డో సోదిరెడ్డి ఎవడు స్టాండ్ తీసుకోవట్లా. ఒక కంటెస్టెంట్కి అన్యాయం జరిగిందని స్టాండ్ తీసుకుంటున్నారు. ఓన్లీ నాట్ ఫర్ శ్రీజ. ఎందుకంటే మీరు క్వశ్చన్ చేయకుండా ఉండున్నా నేను బాధపడను. అక్కడ అమ్మాయికి త్రూ ఓట్స్ అని చెప్పేసి ఎలిమినేట్ చేసి ఎవడు అడగడానికి పోలేదు. ఏమో మనం అందరూ ఇక్కడ చప్పట్లు కొట్టుకుంటూ ఉన్నాము, అక్కడ ఓట్లు వేయలేదేమో, దాని ఏముంది అన్ఫేర్ ఎలిమినేషన్ అన్నాడికి ఎక్కడ ఉంది? ఓట్స్ త్రూ నామినేట్ చేసాం, ఓట్స్ త్రూ పంపించేసాం అని చెబితే. కానీ ఓట్స్ త్రూ జరగలేదన్నప్పుడు నీ ఫ్యానా, వాళ్ళ ఫ్యానా, వీళ్ళ ఫ్యాన్ అని కాదు, ప్రతి ఒక్క బిగ్ బాస్ ఫ్యాను అన్ఫేర్ జరుగుతూ వెళ్తే ఈరోజు నీ ఆపోజిట్ కంటెస్టెంట్కి జరిగింది, నువ్వు హేట్ చేసే కంటెస్టెంట్కి జరిగింది, రేపు నువ్వు ఇష్టపడే కంటెస్టెంట్కి జరగదని నమ్మకం ఏంటి? జరిగిన రోజు నువ్వు బాధపడతావు, జరిగిన రోజు నువ్వు క్వశ్చన్ చేయాలంటే నీకు కూడా క్వశ్చన్ చేయడు. కాబట్టి బిగ్ బాస్ ఫ్యాన్స్ క్వశ్చన్ చేయాలి. శ్రీజ ఫ్యాన్స్ కాదు దీన్ని క్వశ్చన్ చేయాల్సింది, బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా క్వశ్చన్ చేయాలనేది నా పాయింట్. దీనికి యాక్సెప్ట్ చేస్తే ఒకసారి లైక్ చేసి కింద కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు గొంతెత్తండి. పాయింట్ ఏంటంటే, అమ్మాయి అగ్ని పరీక్ష టైంలో అందరికంటే ఎక్కువ అగ్ని పరీక్ష సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి, ఏదైనా ఒక వ్యూవర్షిప్ రావడానికి ఫస్ట్ రీజన్ శ్రీజ దమ్ము. ఎవడు తీసేయలేడు. ఆ అమ్మాయి నవదీప్ గారు ఒక మాట అన్న తర్వాత సోషల్ మీడియా అంతా బగ్గని నవదీప్ గారు కూడా బయటకు వచ్చి సారీ చెప్పేంత రేంజ్కి వచ్చింది. దాంతోపాటుగా ఎవరైనా అగ్ని పరీక్ష షోలో గుండుకు చేపించుకోవడం కంటే, అరగుండు కొట్టుకోవడం కంటే, అటన్నిటికంటే ఫోన్లు పగలు కొట్టుకోవడం కంటే పర్మనెంట్ టాటూ ఒక అమ్మాయి ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకోవడం బిగ్గెస్ట్ థింగ్. ఎప్పుడు అగ్ని పరీక్షలో బిగ్ బాస్కి సెలెక్ట్ అవ్వక ముందే ఐ లవ్ బిగ్ బాస్ని వేయించుకోవడం అనేది బిగ్గెస్ట్ థింగ్. అలా వేయించుకున్న అమ్మాయిని ఓటింగ్ ప్రాసెస్ అనేది లేకుండా, ఓటింగ్ రీజన్ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఎలిమినేట్ చేస్తే, ఆ అమ్మాయిని కదా ఎవరిని ఎలిమినేట్ చేసినా వితౌట్ కన్సిడరింగ్ ఓట్స్, అది కూడా వితౌట్ కన్సిడరింగ్ ఓట్స్ అంటే మన బాధ లేదు. అది ఆడియన్స్కి చెప్పి, ఆడియన్స్ ఈ వీక్ వేయొద్దురా, మీరు కామ్గా మూసుకొని ఉండండి, మీరు వేయాల్సిన అవసరం లేదు, మేము వేరే ప్రాసెస్లో ఎలిమినేషన్ చేస్తామంటే జనాలు బాధపడరు. ఓటింగ్ పెట్టి, ఓటింగ్లో పార్టిసిపేట్ అయ్యి, టైం తీసుకుని ఓట్లు వేసుకుని షేర్ చేసుకున్న తర్వాత ఓట్స్ని కన్సిడర్ చేయడం, ఓట్స్ని చెత్తలాగా ట్రీట్ చేస్తామనంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. దాంతోపాటుగా అక్కడ అందరూ హోప్స్ పెట్టుకుని, ఆశలు పెట్టుకుని వస్తారు కంటెస్టెంట్. నీ ఆట బాగలేదంటే, నీకు జనాలు అప్రిషియేట్ చేయకపోతే, జనాల నుంచి అప్లాజ్ రాకపోతే, జనాల నుంచి ఓట్లు రాకపోతే ఎలిమినేట్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడడానికి లేదు. నీ ఆట బాగుంది, నీకు ఓట్లు పడ్డాయి, కానీ నీ అపోనెంట్గా ఆడే కంటెస్టెంట్స్, నువ్వు పోటీ అని ఫీల్ అయ్యే కంటెస్టెంట్స్ నీకు పోసుకొని, నీకు భయపడి, నీకు వ్యతిరేకంగా వచ్చి నువ్వు నచ్చట్లేదు అనేసి తక్కువ ఓట్లు పడ్డాయని చెప్పి వాళ్ళ త్రూ ఎలిమినేట్ చేసేది ఎలా ఉంటుంది అది ప్రాసెస్? నేనున్నాను, నా అపోనెంట్ వాడు పోతే నాకు జాబ్ వస్తుందంటే, ఒక ఎగ్జామ్ రాశాను, వాడు లేకపోతే నాకు జాబ్ వస్తుందంటే వాడు లేకుండా ఉండకూడదనే కోరుకుంటాను. ఒక 10 మంది వచ్చారు, ఒకే జాబ్ ఉంది, అక్కడ ఒక జాబ్ ఆల్రెడీ చేసేవాడు ఉన్నాడు, వాడిని తీసేసి మన 10 మందిలో ఒకరు పంచుకుందాం అన్నట్టుగా వాడిని తీసేస్తారు. వాడిని ఎందుకు ఉంచుకుందామంటారు? వాడు సూపర్ టాలెంటెడ్, వాడు ఖచ్చితంగా మనం వాడికి ఓటేయాలి. వాడు టాలెంట్ చూసొచ్చినా కూడా, వాడు మార్కులు చూసొచ్చినా కూడా వీడు లేకపోతే మనకు మంచి జరుగుతుంది అనుకుంటే వాళ్ళు లేకుండానే చేస్తారు. కానీ సమాజం అయ్యో బాగా ఆడుతున్నారే, మన కాంపిటీషన్ ఉండాలి అని ఎవడనుకుంటాడు? అపోనెంట్స్ వచ్చి వాళ్ళని ఉంచుకోవాలని ఎందుకు అనుకుంటారు? స్ట్రాంగ్ ప్లేయర్నే కదా పంపించాలనుకుంటారు. అదే కదా స్ట్రాంగ్ ప్లేయర్ని చేశారు. మన దివ్య నిఖిత పరిస్థితి ఏంటి? దివ్య నిఖిత గారికి తక్కువ ఓట్లు పడ్డాయి, ఆ హౌస్లో వాళ్ళ నుంచి తక్కువ ఓట్లు పడతాయా? అలా చేస్తారా? మేము ఎందుకు చేస్తాం? మీ ఆట మీరు ఆడారు, నేను రణరంగం ఆడాను అనేసి బిగ్ బాస్ చెప్పేసి దివ్య నిఖితానే పంపించేస్తున్నాను, చూసుకోండి అన్నాడు. ఈరోజు సేమ్ ట్రీట్మెంట్ కదా. వైల్డ్ కార్డ్స్ ఇంకా వచ్చి ఆ అమ్మాయికి తక్కువ ఓట్లు పడ్డప్పుడు, ఓహో మీరు ఆట చూసి వచ్చి మీరు ఇలాంటి నాటకాలు ఆడతారా? ఆట చూసి వచ్చి మీకు పోటీ ఉన్న వాళ్ళకి తక్కువ ఓట్లు వేస్తారా? మీరు ఏదైతే చేశారో నాటకం, దాన్ని బిగ్ బాస్ గమనిస్తున్నాడు. ఆ అమ్మాయికి జనాల నుంచి మద్దతు ఉంది, ఆ అమ్మాయికి జనాల్లో ఓట్లు పడ్డాయి అని చెప్పి ఉంచొచ్చు. దెర్ ఈజ్ ఆప్షన్.
వాళ్ళ చేతుల్లో ఉంది. మేము కావాలంటే ఇలా చేస్తామని చెప్పొచ్చు, నో ఎలిమినేషన్ పెట్టచ్చు, సీక్రెట్ రూమ్ పెట్టచ్చు, ఎన్నైనా మార్చుండొచ్చు. అలా చేయకుండా ఆ రోజు ఒక ప్రాసెస్, ఈ రోజు ఒక ప్రాసెస్. అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే అంతెంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు గొంతెత్తాలి మాట్లాడాలన్న ఫీలింగ్ ఏంటంటే, ఇది నా ఛానల్ స్ట్రగుల్ అవని, వాళ్ళ కోపం రాని, చూసే వాళ్ళకి నా మీద అగ్రెసివ్ అవని, నన్ను ఇబ్బంది పెట్టి ఏదైనా కానీ క్వశ్చన్ చేయకపోతే ఒకటి మా బిగ్ బాస్ బాగుంటేనే నేను బాగుంటా. బిగ్ బాస్ బాగుండాలంటే, బిగ్ బాస్ తెలుగు బాగుంటేనే నేను కానీ నా సంపాదన కానీ ఉంటుంది. బిగ్ బాస్ తెలుగు బాగుండాలంటే అన్ఫేర్లు జరగకూడదు అనేది నా బాధ. అన్ఫేర్లు జరుగుతూ పోతే ఒక సీజన్ 2 సీజన్ల తర్వాత బిగ్ బాస్ తెలుగు వర్కౌట్ కాదు. అలాంటప్పుడు నేను ఇప్పుడు క్వశ్చన్ చేయకపోతే ఇంకెప్పుడు క్వశ్చన్ చేస్తాను? క్వశ్చన్ చేయాలి కదా. నా రివ్యూస్ కోసం చూసుకుంటే ఎట్లా, నేను వాళ్ళేదో ఫీల్ అవుతారని చూసుకుంటే 1-2 సీజన్ తర్వాత ఈ సీజన్ చూడరు. ఇక తెలుగు బిగ్ బాస్ చూడాలి అంటే ఫెయిర్గా ఉండాలి. అది నా పాయింట్. దానికోసమే క్వశ్చన్ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు ఏంటి గొంతెత్తాలని ఎందుకు అనిపిస్తుంది అంటే, కామనర్స్ని తీసుకున్నారు, వరుస పెట్టి 4 కామనర్స్ బయటకు వెళ్ళారు. మర్యాద మనీష్, ప్రియా, హరీష్, శ్రీజ 4 మెంబర్స్ కామనర్స్ బయటకు వెళ్ళారు. ఉండేది ఇద్దరు, మధ్యలో వచ్చిన దివ్య నిఖిత గారు వచ్చారు. ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది, దివ్య నిఖిత గారి తప్పించి నేను నైట్ చూస్తే ఒకరేమో కళ్యాణం చీటింగే లేదు, చీటింగ్ కనిపించట్లేదు అన్నట్టుగా ఒక ప్రూఫ్ లేదు. ఒకవేళ చీటింగ్ చేశారంటే మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చేయొచ్చు. డైరెక్ట్గా క్వశ్చన్ చేయలేదు. చూపించాల్సిన భరణి గారికి అయితే తనుజ గారికి చూపించారు. అక్కడ ఒక దారుణం. ఒకవేళ చీటింగ్ చేసిన క్లియర్గా ఉంటే క్వశ్చన్ చేసి, నువ్వు చీటింగ్ చేసావు, నీ క్యాప్టెన్సీ బ్యాండ్ పీకేస్తున్నావు, ఎలా చేస్తావు అట్లా అని వాళ్ళిద్దరిని క్వశ్చన్ చేసి అడగచ్చు. అలా అడగలేదు. అక్కడ ఒక కన్ఫేరు. డెమాన్ పవన్ తప్పు చేసినట్టుగా రితు చౌదరిని ఏమనుకున్నా డెమాన్ పవన్ తిట్టి పంపించారు. మాడు మామ వేసుకున్నామని. ఏంటిది నాకు అర్థం కాల. చూసే జనాలలో వ్యతిరేకత వస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదు నాకు అర్థం కావట్లేదు. హ్యూజ్ నెగిటివిటీ వస్తుంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ కాదు, కామనర్స్ వర్సెస్ బిగ్ బాస్ లాగా పోర్ట్రే అవుతుంది బయటకు అనేది అర్థం కావట్లేదు. అని నాకేం అర్థం కావట్లా. ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలియదు, కానీ ఆ పోర్ట్రే అయ్యే విధానం వేరేలాగా వెళ్తుంది. కామనర్స్ని తీసుకున్నారు, కానీ తీసుకున్నందుకు ఏ ఒక్కరోజైనా నోరు తెరిచి వాళ్ళని, అరే మీరు సూపర్ రా, మాలో ఒక్కరిగా వెళ్ళారు, జనాల్లో ఒక్కరిగా వెళ్ళారు, మీకు కొంత ఫేమ్ లేకపోయినప్పటికీ మీరు భలే ఆడుతున్నారని, లేదా సెలబ్రిటీస్ను పొగిడిన దాంట్లో 10% అయినా పొగిడితే వాళ్ళకి బూస్టింగ్ వస్తుంది. ఏ రోజు పొగిడింది లేదు, ఏ రోజు అప్రిషియేట్ చేసింది లేదు. ఎందుకనేది నాకు అర్థం కావట్లా. కామనర్స్ని అప్రిషియేట్ చేయట్లేదు. కామనర్స్ని ఎందుకు తీసుకున్నట్టు బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ నాకు. నేను నైట్ చూసిన షాక్. డెమాన్ పవన్ ఏం చేశాడు అసలు? అమ్మా చూసుకొని కదా ఆడాలి అంటే దాంట్లో ఏమి బూతెత్తుకున్నారో నాకు అర్థం కావట్లా. నువ్వేంటి మాడుమోహం వేసుకుని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టవట్లా. ఆ అమ్మాయి ఆట ఆడకపోతే ఆ అమ్మాయిని అనాలి, కానీ ఇతను అనేది ఏంటి, ఏందమ్మా అంత ఆవేశమని రితు చౌదరిని అనాలి, కానీ డెమాన్ పవన్ అంటే ఏంటి? ఇలా ప్రతి ఒక్క దాంట్లో మిస్టేక్ మీద మిస్టేక్ జరుగుతుంది. అండ్ శ్రీజ రిలేటెడ్గా ఫస్ట్ 2 వీక్స్లో అమ్మాయిని తోసేసి ఉంటే ఎవడు బాధపడ్డు. సరేలే ఆడట్లేదు, అమ్మాయి ఇరిటేట్ చేస్తుందనే ఫీలింగ్ ఉంటుంది. మారుతున్న మనిషిని, మారిపోయిన మనిషిని, ఆట బాగా ఆడుతున్న మనిషిని లాస్ట్ వీక్ మొత్తం శ్రీజ చుట్టూ, కళ్యాణ్ చుట్టూ, తనుజ చుట్టూ తిరిగితే ఈ పర్టికులర్ వీక్లో నిన్న నాగార్జున సార్ కూర్చోబెట్టి నువ్వు అల్లాడిస్తున్నావమ్మా, నీకు అందరూ భయపడుతున్నారమ్మా, నీకు అందరూ వణుకుతున్నారమ్మా అని చెప్పి నాగార్జున సార్ చెప్పినప్పుడు ఆ టైంలో ఎలిమినేట్ చేస్తే ఆ అమ్మాయి మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది? ఇదేంటా అంతనాడు పొగిడారు, ఓట్లు లేవనుకుంటే, ఓట్లు ఉన్నాయి అనుకుంటే వచ్చిన వాళ్ళు నాకు భయపడేసి నన్ను వేశారు. నాకు సారే చెప్పింది కదా, నీకు అందరూ వణుకుతున్నప్పుడు, హౌస్లో వాళ్ళే వణుకుతున్నప్పుడు, హౌస్లో వాళ్ళే వణికేటప్పుడు వచ్చిన వైల్డ్ కార్డ్స్ వణకరు, వచ్చిన వైల్డ్ కార్డ్స్ ఈ పిల్లలు ఎందుకు మనకు అడ్డం అనుకోరు? అలాంటప్పుడు అది చూసిన తర్వాత కూడా ఎలా ఎలిమినేట్ చేస్తారు, ఎలా పంపిస్తారు ఒక మనిషిని నాకు అర్థమే కావట్లేదు. ఇట్స్ వెరీ 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 అన్ఫేర్. ఎవరికి జరిగిన అన్ఫేర్, నాట్ ఓన్లీ శ్రీజాతో పాటుగా ఏ కంటెస్టెంట్కి జరిగినా అది అన్ఫేరే. ఎందుకంటే మనం ఓట్స్ వేసాం, ఓట్స్ తక్కువ వచ్చి నేను చెప్పి అబద్ధం చెప్పి పంపించిన ఓకే, కానీ ఓట్స్ గురించి కాకుండా ఎవరో వచ్చి వాళ్ళు ఆటలోకి మధ్యలోకి వచ్చి ఏది అగ్ని పరీక్షను పాల్గొని, అగ్ని పరీక్షలో నుంచి వచ్చి, అగ్ని పరీక్షలో ఓట్లు పడి, దాని నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళు మళ్ళీ సెలబ్రిటీస్ వచ్చింది, కామనర్స్ కాదు. ఒకవేళ కామనర్స్ వచ్చి కామనర్స్ని రీప్లేస్ తప్పే. సెలబ్రిటీస్ వచ్చి హంగామాకి వచ్చి హ్యాపీగా మిడ్ వీక్లో వచ్చి 6 వారాలు 5 వారాలు చూసేసి వచ్చి ఆ లగ్జరీ వెలకుండి, ఆ లగ్జరీతో ఎంటర్ అయ్యే వాళ్ళు, కష్టపడి అగ్ని పరీక్షలో ఆడొచ్చిన వాళ్ళు, కష్టపడి బిగ్ బాస్లో 5 వారాలు ఆడొచ్చిన వాళ్ళు హ్యాపీగా వాళ్ళని వచ్చి నువ్వు అంటే పంపించేస్తారా? అదేం ఫెయిర్ అవుతుంది? అదెలా జనాలు ఒప్పుకుంటారని అనుకుంటున్నారు? జనాలు తిరగబడుతున్నారు, జనాలు కోపం వస్తుంది జనాలకి. దట్ ఈస్ ఈ డెసిషన్ వెనక్కి తీసుకోవాలి. తీసుకొని అన్ఫేర్ జరిగిన దాన్ని బ్యాక్ తీసుకొని రీఎంట్రీ ఇప్పిస్తారనేసి కోరుకుంటున్నా. రీఎంట్రీ కోసం ఎంతమంది కోరుకుంటున్నారో ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. రీఎంట్రీ మస్ట్ అండ్ షుడ్ రావాలి. రీఎంట్రీతో శ్రీజ ఎంటర్ అవ్వాలి. తర్వాత అమ్మాయి బాగా ఆడినా బాగా ఆడకపోయినా ఓట్లు త్రూ చూసి ఎలిమినేట్ చేయండి. ఎవరు ఏం ఫీల్ గారు, ఓట్స్ త్రూ అవ్వాలి. అంతేగాని ఎవరో వచ్చి ఎలిమినేట్ చేస్తే మీరు మనకు నచ్చినట్టుగా చేసుకుంటూ వెళ్దామంటే ఇక దీని మీద నమ్మకం పోతుంది జనాలకి. ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు తగ్గుతారు. ఆటోమేటిక్గా ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకపోతే అక్కడ పసేం ఉండదు. సోషల్ మీడియాలో ఆర్గ్యుమెంట్స్ ఉండవు, సోషల్ మీడియాలో కమ్యూనికేషన్ ఉండదు, సోషల్ మీడియాలో డిబేట్ ఉండదు. ఇంకేం లాభం వస్తుంది? ఓన్లీ నాట్ ఫర్ ద రివ్యూస్, నాట్ ఫర్ ద మనీ. అక్కడ న్యాయం ఉండాలి, జస్టిస్ అనేది ఉండాలి, న్యాచురల్ జస్టిస్ జరగాలి ఎవరికైనా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, సెలబ్రిటీస్కి ఒక న్యాయం, కామనర్స్కి ఒక న్యాయం కాదు. నిజంగా చెప్పండి, ఏదైనా సెలబ్రిటీని పెట్టి, పెద్ద సెలబ్రిటీని సంజనా గారినో, లేకుంటే రామురాతోనో, లేకుంటే ఇంకొకరినో, ఒక పెద్ద సెలబ్రిటీని పెట్టేసి ఇలా అన్యాయంగా పంపించడానికి ధైర్యం చేయగలుగుతాం మనం? చేయలేం. ఎందుకంటే అయ్యో బాగోదే, మళ్ళీ సెలబ్రిటీస్ రారే, ఇలా మధ్యలో పరువు తీస్తే సెలబ్రిటీస్ రాకుండా ఉంటారనే భయం ఉంటుంది. కానీ కామనర్స్కి అయితే ధైర్యంగా చేయగలుగుతున్నాం అన్న ఫీలింగ్ జనాలకు వస్తుంది. నాకైతే వస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం నాకు అలాగే అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదో తెలియదు. అండ్ స్టిల్ ఐ బిలీవ్ ఇన్ బిగ్ బాస్ టీమ్.
వాళ్ళు ఏది చేసినా నేను నా రివ్యూలో ప్రతిసారి చెప్పేదే, ఎంత చెప్పినా కోపం వస్తే కోపాన్ని ప్రదర్శించకపోతే కష్టం. స్టిల్ ఐ బిలీవ్ ఇన్ బిగ్ బాస్ టీమ్, ఎందుకంటే ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఇప్పటికే మిస్టేక్ జరుగుతుంది, పంపించిన వాళ్ళని మళ్ళీ రీఎంట్రీ ఛాన్స్ ఇవ్వాలి. రీఎంట్రీ ఛాన్స్ ఇస్తే జనాలు అర్థం చేసుకుంటారు, ఆ అమ్మాయికి కూడా మంచి జరిగే అవకాశం కూడా ఉంది. రీఎంట్రీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని మీద కూడా నాకు ఒక అప్డేట్ వచ్చింది రీఎంట్రీ రిలేటెడ్గా. ఈ రీఎంట్రీ రిలేటెడ్గా ఏదైతే అప్డేట్ వచ్చిందో అది నైట్ వీడియోలో కానీ నెక్స్ట్ వీడియోలో కూడా మాట్లాడుకుందాం. ఆ అప్డేట్ కొంత గుడ్ న్యూస్ వచ్చింది. ఆ గుడ్ న్యూస్ కూడా 90% ట్రూ అయ్యే అవకాశం ఉంది. రీఎంట్రీ శ్రీజ దమ్ము ఉంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది బయటకు. అప్డేట్స్ అయితే వచ్చిన అప్డేట్ ప్రకారం సింగిల్ కానీ ఇప్పుడు మింగిల్ అయ్యే టైం వచ్చింది. జస్ట్ 1 క్లిక్లో అంతే. ఆడియో కానీ మీరు కూడా గట్టిగా ఫైట్ చేస్తే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నాకు వచ్చిన అప్డేట్ అయితే శ్రీజ దమ్ము రీఎంట్రీ 90% ఉంటుంది అనేసి వచ్చింది. అది ఏ వీక్ ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో చేస్తాను. దయచేసి బిగ్ బాస్ టీం వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, తెలుగు బిగ్ బాస్లో ఇది ఎవరు తీసుకోలేరు. తెలుగు బిగ్ బాస్లో ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. అలాంటప్పుడు సడన్గా బాగా ఆడే అమ్మాయిని, పాజిటివ్ అవుతున్న అమ్మాయిని, నెగిటివ్స్ తప్పించుకున్న అమ్మాయిని తీసుకొచ్చి ఇలా చేస్తే ఎట్లా? హౌస్లో వాళ్ళు టార్గెట్ చేస్తే ఓకే, బిగ్ బాస్ టీం టార్గెట్ చేస్తే, బిగ్ బాస్ వాళ్ళు టార్గెట్ చేస్తే ఏ కంటెస్టెంట్ తట్టుకోగలుగుతారు? ఎవరు